ఈ సంవత్సరంలో ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఈ సంవత్సరంలో ఎలాగుంటే మన జీవితంలో జయం ఉంటుంది. అజ్ఞానం అనేది అది పాపము. అజ్ఞానాన్ని బట్టి ఎందరో నశించిపోతున్నారు. అజ్ఞానాన్ని బట్టి ఎందరో జీవితాలని పాడు చేసుకుంటున్నారు. అజ్ఞానాన్ని బట్టి ఎందరో ఇక్కట్లో ఇరుక్కుంటున్నారు, పాడైపోతున్నాయి కుటుంబాలు. కాబట్టి అజ్ఞానంగా బ్రతకద్దు, తెలుసుకోండి. నో యువర్ మీన్స్, నో యువర్ వేస్. ఎలాంటి వ్యక్తికి జయకరమైన జీవితం ఉంటుంది అన్నదప్పుడు చూస్తే ఈ రోజు కావాలంటే రైట్ దీస్ థింగ్స్ డౌన్. ఒక క్రైస్తవుడి జీవితంలో ఒక క్రైస్తవుడు మైండ్ సెట్, ఒక క్రైస్తవుడు ఐడియాలజీలో ఉండాల్సిన ఫస్ట్ది ఏంటంటే, మొదటిగా ఒక వ్యక్తి క్రీస్తు నందు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలండి. మిమ్మల్ని అడుగుతున్నాను యథార్థంగా, ఇంతమంది రక్షించబడిన వారు ఉన్నారు, మీరు క్రీస్తు నందు ఏమై ఉన్నారో ఎరిగిన వారు ఉన్నారా? క్రీస్తు నందు ఏమై ఉన్నారో అని తెలుసుకోవాలంటే క్రీస్తుతో పాటు మరణించాలి, క్రీస్తుతో పాటు పాతి పెట్టబడాలి, క్రీస్తుతో పాటు లెగాలి. దేవుడు నాకు తెలియజేస్తుంది, ఒక వ్యక్తి క్రీస్తుతో మరణిస్తేనే కానీ క్రీస్తుతో పాటు లెగుస్తానికి లేదంట. అంటిల్ యు డై యూ కెనాట్ రైజ్. అంటే సెల్ఫ్ చావాలి. క్రీస్తు చేతులకు సమర్పించుకున్న వ్యక్తి స్వార్థము చావాలి. స్వార్థముతో ఈ సంవత్సరం మీరు బ్రతుకుతామనుకుంటే ఏది జరగదు. స్వార్థముతో మీరు ఏదైనా చేద్దామనుకుంటే ఏది జరగదు. స్వార్థం పక్కన పెట్టి, ప్రభువా నీ యందు నేనేమై ఉన్నానో నేను గ్రహించుకున్నట్లుగా నాకు చేయి ప్రభువా. క్రీస్తు నందు ఒక వ్యక్తి ఏమై ఉన్నాడో తెలుసుకుంటామంటే ఏంటంటే, వాక్యంలో కొన్ని వచనాలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 6 వరకు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఈ మాట మీకు అర్థమైందా అండి? ఈ మాట ఎంత భావము, ఎంత సారం కలిగిందంటే, ఒక్కొక్క వచ్చిన లైన్ వర్డ్ బై వర్డ్ వెళ్దామా? చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. దేవుడు ఎవరంట? దేవుడు కరుణా సంపన్నుడు. ఆ మాటకి చెప్పాలంటే గ్రేట్, రిచ్ ఇన్ మర్సీ అని ఉంది ఇంగ్లీష్లో. హీఈస్ రిచ్ ఇన్ మర్సీ. కావాల్సినంత కరుణను చూపిస్తాడంట. దేవుడు కరుణించే దేవుడు. మొదట అది తెలుసుకోండి. క్రీస్తునందు ఉన్నవారు మనం తెలుసుకోవాల్సింది, కరుణ మనకు అనుగ్రహించబడింది. దేవుడు కరుణించాడు కాబట్టి కృప ద్వారంగా మనల్ని రక్షించాడు. కరుణ మొదట కావాలి. కరుణ చూపిస్తానే కానీ ఒక మనిషికి ఏది ఇవ్వలేము. ఇంకో మాట చెప్పాలంటే, కృప అన్నదప్పుడు మనకి తగనిది మనకి ఇచ్చేది. క్రీస్తుతో పాటు మనం లేపుతానికి మనం తగము. గొప్ప స్థానంలో దేవునితో పాటు దేవుని బిడ్డలుగా జీవిస్తానికి మనం తగము. కానీ దేవుడు మనల్ని కరుణించి తగని వ్యక్తిని ఘనుడిగా చేశాడంట. ఎక్కడ ఇప్పుడు ఆ మరలా ఆ వాక్యం చదువుదామండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. గో హెడ్ ప్లీజ్. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తమును క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎవరితో అంట? క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టాడంట. ఎవరమై ఉన్నాము మనం క్రీస్తునందు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20 చదువుదామండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వన కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరమును సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఆమేన్. మనము ఏమై ఉన్నామో క్రీస్తునందు, మనము క్రీస్తుతో పాటు జతపరచబడి ఉన్నామండి. యు ఆర్ వన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తుతో కలపబడ్డాం. ఈ వాక్యం చదువుతాం, మనకు అర్థమైందంటే సంఘము క్రీస్తు కలుస్తాము.
ఇట్ ఈస్ ఇన్ హిస్ బాడీ. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ హిస్ బాడీ. ఈరోజు జయకరమైన జీవితం కలగాలంటే మొదటిగా నువ్వు ఎవరివి? నువ్వు రక్షింపబడిన వ్యక్తివి, క్రీస్తు రక్తం ద్వారా కొనబడిన వ్యక్తివి, దేవుని బిడ్డగా మార్చబడిన వ్యక్తివి. దేవుడు నిన్ను హెచ్చించాడు, క్రీస్తుతో పాటు నిన్ను కలిపాడు. మనం చూస్తున్నాం అన్ని నామం కన్నా పై నామముగా యేసు నామం ఉంది, సర్వాధికారము కలిగిన నామము. ఆ నామము కలిగిన దేవుని భాగముగా, ఆ దేహములో భాగముగా మనము మారేమనేది తెలియజేయబడుతుంది. నీ జీవితంలో ఈ సంవత్సరంలో నీకు జయం ఉండాలంటే మొదటిదిగా నీవు దేవునితో ఏమై ఉన్నావు, నువ్వు దేవునితో ఎలాగున్నావు. దేవునితో సరి లేకుండా నీ జీవితంలో జయము లేదు. దేవునితో ఒకటి కాకుండా నీ జీవితంలో జయము లేదు. We talk about victory, but without God there is no victory. We talk about success, without God there is no success. We talk about provisions, we talk about business, we talk about strategies, but without God everything is useless. మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ నూతన సంవత్సరంలో దేవునితో వెళ్ళటానికి సిద్ధమా? సిద్ధపడితేనే కానీ అడుగు తీయకండి. యు నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్, యు నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. దేవుని వాక్యం చూస్తానండి, ఒక వ్యక్తి దేవునిలో ఏమై ఉన్నాడో తెలుసుకుని ఉండాలి. రెండోదిగా చెప్పాలంటే నీవు క్రీస్తు నీతో, దేవుడు నీలో ఎల్లప్పుడూ ఉన్నాడు. ఒక క్రైస్తవుడు అనేటప్పుడు క్రీస్తును వెంబడించే వ్యక్తిలో దేవుడు ఎల్లప్పుడూ ఉన్నాడు. మీతో దేవుడు ఉన్నాడా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదువుదామండి. అటువలే ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. దేవునితో కలిసేవాడు ఏకాత్మై ఉన్నాడంట. మనం ధైర్యంతో ఉండాలంట, బలము కలిగిన వారికి ఉండాలంట, ప్రభు యందు నిలిచి వారికి ఉండాలంట, ప్రభు ఆత్మతో కలిసిన వారికి ఉండాలంట. యేసు ప్రభు అన్నాడు, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను. అవునా కాదా? నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను. కానీ ఉండేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈరోజు రెండోదికి మీరు చెప్పదలుచుకుందండి. మొదటిగా మీరు కృప ద్వారంగా రక్షించబడ్డారు, దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. మీరు క్రీస్తు ద్వారంగా ఏంటి మీరు సంపాదించుకుంటే, మీరు ఏం కలిగి ఉన్నారు, మీరు ఏమై ఉన్నారు, ఫస్ట్ అది తెలుసుకోవాలి. తెలియపోతే తెలుసుకోండి. వాక్యం చదివితే తెలుసుకుంటారు, వాక్యం వినేదాన్ని బట్టి తెలుసుకుంటారు. రెండోది, మీకు దేవుని ఆత్మతో కలిసిన వారు ఉండాలి, అంటే పరిశుద్ధాత్మ సహవాసము కలిగిన వారు ఉండాలి. ఎందుకంటే ఈ భూమి పైన నీకు జయం ఇచ్చే దేవుడు ఉన్నాడు అంటే అది పరిశుద్ధాత్ముడు మాత్రమే. ఈ భూమి పైన నిన్ను నడిపించే దేవుడు ఉన్నాడంటే అది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఈరోజు ఒకటి చెప్తున్నానండి, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఈ సంవత్సరం ముందుకెళ్ళొద్దు. పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఈ సంవత్సరం ముందుకెళ్ళొద్దు. పరిశుద్ధాత్మ తోడు లేకుండా ఈ సంవత్సరం ముందుకెళ్ళొద్దు. ఈ సంవత్సరంలో సవాల్ తీసుకోవాలి. గతంలో దేవుడితో మాటలు యేసయ్యా అన్నారేమో, ఈ సంవత్సరం నేను నేర్చుకోవాల్సింది పరిశుద్ధాత్మతో మాట్లాడతాం. బికాస్ ఫెలోషిప్, యు నో వాట్ ఇస్ ద వర్డ్ ఫెలోషిప్? Fellowship is nothing but a fellow that you have friendship, that you have coordination. నీవు మాట్లాడాలి, పరిశుద్ధాత్మతో నువ్వు మాట్లాడాలి. సహవాసము, అన్యున్న సహవాసము. అన్యున్న సహవాసం అనేటప్పుడు కలిసి ఉంటాం. ఈరోజు హీ హ్యాస్ టు బీ యువర్ పార్ట్నర్. వితౌట్ హోలీ స్పిరిట్ యువర్ పార్ట్నర్ డోంట్ గో ఎనీ వన్ డే ఇన్ దిస్ న్యూ ఇయర్. కొన్నిసార్లు పార్ట్నర్స్ అనేటప్పుడు బిజీ లైఫ్లో పార్ట్నర్స్ ఎక్కువ మాట్లాడుకోరు, కానీ పక్కనే ఉంటారు. యూ టాక్ అబౌట్ వర్క్, యూ టాక్ అబౌట్ బిజినెస్, యూ టాక్ అబౌట్ ఎనీథింగ్, దే ఆర్ వన్. వారు పార్ట్నర్స్ అనేటప్పుడు కూర్చొని ముచ్చట్లు పెట్టుకోరు, కానీ చేసే పనిలో కలిసి సంభాషిస్తూ ఉంటారు. కొన్నిసార్లు పార్ట్నర్స్ ఒక్కరు ఒక్కొక్క స్థలంలో ఉంటారు, కానీ ఏదైనా ఒక యాక్షన్ తీయాలనేటప్పుడు దే కాల్ బిఫోర్. అవునా కాదా? ఎందుకంటే పార్ట్నర్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకో, పార్ట్నర్ బిజినెస్లో ఉన్నాడు అనుకో, పార్ట్నర్ ఏదైనా కలిసి చేస్తాడు అనుకో, పార్ట్నర్కి చెప్పకుండా చేస్తానికి లేదు. వాట్ ఐ ట్రైంగ్ టు సే, ఈ సంవత్సరంలో పరిశుద్ధాత్ముడితో మాట్లాడకుండా, అడగకుండా ఏదియో చేస్తానికే లేదు. ఇది ఎవరికి? జయ కలిగి జయముతో ఈ సంవత్సరం ముందుకెళ్ళాలన్న వారికి, జయముతో ఈ సంవత్సరాన్ని ముగించాలన్న వారికి, దేవుడి నిర్ణయించిన స్వతంత్రించుకోవాలన్న వారికి ఈ మాటలు. మొదటిగా నీవు క్రీస్తునందు ఏమై ఉన్నావు. రెండోదిగా పరిశుద్ధాత్మ అన్యున్న సహవాసము కలిగిన వారు ఉండాలి. పరిశుద్ధాత్మ అన్యున్న సహవాసము కలిసి వన్నెస్. లెర్న్ టు టాక్ విత్ ద హోలీ స్పిరిట్. నేను ఎప్పుడు సలహాల్లో చెప్పమంటే ఇలా చెప్తానండి,
నువ్వు తండ్రితో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా మోకరించి మాట్లాడుతున్నావేమో, అప్పుడప్పుడు ప్రార్థన చేసి మాట్లాడతావేమో. కానీ పరిశుద్ధాత్మతో అనేటప్పుడు ఈజ్ యువర్ ఫ్రెండ్, హీఈస్ యువర్ పార్ట్నర్, హీఈస్ యువర్ కౌన్సిలర్, హీఈస్ యువర్ గైడ్. యూ హ్యావ్ టు కీప్ ఆన్ టాకింగ్. ఒక మనిషి ఏదైనా మాట్లాడుతున్నాడు, ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మతో నీ మనసులో మాట్లాడాలి. ఆత్మ ఏం చేయమంటాం, దేవా ఏం చేయమంటావు? బికాస్ పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడు. పరిశుద్ధాత్మ దేవా ఏం చేయమంటావు? ఈ వ్యక్తికి ఏం జవాబు ఇవ్వాలి? పరిశుద్ధాత్మ దేవా ఈ విషయం ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ పని ఎలాగ చేయాలి? యాజ్ యూ కమ్యూనికేట్, ఎలాగైతే మన ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలాగ ఆలోచిస్తూ ఉంటామో, మన మనస్సు పరిశుద్ధాత్ముడితో కలిసి ఉండాలంట. లెర్న్ దిస్. మీకు ఇంతవరకు అలవాటు లేదేమో, స్టార్ట్ ఇట్. మూడోది చెప్పాలంటే, మన జీవితంలో మనం చేసే కార్యాలు, ఈ ఆలయంలో అనేక సార్లు మనం చెప్పాము, మన జీవితంలో చేసే కార్యాలు ఏవైనాను సరే, యు సే లెట్ మీ బి మోర్ సింపుల్. మీ ఉద్యోగం ఏంటి? మీ చదువు ఏంటి? మీరు చేసే పని ఏంటి? యు సే మన జీవితంలో మనం ఏది చేసినా కూడా మనం ఏది నమ్ముతామో అదే చేస్తామంట. ఇక మాటలు చెప్పాలంటే యువర్ బిలీఫ్ సిస్టమ్, నువ్వు నమ్మేది. ఒక మనిషి తను ఎంత నమ్ముతాడో అంత తగినట్టుగా తన జీవితం ఉంటుంది. మొదటిగా తన దేవుని ఎందు ఏమై ఉన్నాడో తెలుసుకుంటే, తన పరిశుద్ధాత్మతో నడిపించబడితే తన జీవితం అల్పంగా ఉంటుందా? నో. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ అ మైండ్ సెట్. ఇఫ్ యూ కెన్ నో హూ యు ఆర్, ఇఫ్ యూ కెన్ థింక్ యాజ్ హూ యు ఆర్, నాట్ వాట్ వే యూ ఇన్ ద పాస్ట్. ఇంకా దేవుని ఎరగని వ్యక్తిగా, ఇంకా నీ లోక స్థాయిగా, ఇంకా నీ లోకపు ఐడియాలజీస్ తగినట్టుగా, ఇంకా నీ కుటుంబ ఐడియాలజీస్ తగినట్టుగా నువ్వు బ్రతకవా, ఏది చేయలేవు. కానీ ఇఫ్ యూ బిలీవ్, నా దేవుడు నాలో గొప్ప కార్యం పెట్టాడు, నా జీవితం ద్వారా గొప్ప కార్యం చేయదలుచుకుంటున్నాడు, నా జీవితాన్ని ఒక గొప్ప రీతిగా నడిపించదలుచుకుంటున్నాడు అని నీవు నమ్మితే దాని తగినట్టుగా నీ యాక్షన్ ఉంటుంది. నీ యాక్షన్ ఉంటుంది. ఈరోజు చాలామందిలో గొప్ప కార్యం చేయాలని ఆశ లేక కాదు, చేయాలని ఉంది, చెయ్యాలి, ఏమవ్వాలనుకుంటా పెద్ద అవ్వాలి. కానీ అవుతానని నమ్ముతావా? చేయగలవు నమ్ముతావా? ఆశలు ఉన్నాయి, రీచబిలిటీ లేదు. ఇట్స్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ద బిలీఫ్ టు టేక్ ద ఫస్ట్ స్టెప్. నువ్వు అనుకుంటున్నావు, నేను ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే నేను గొప్పవాడిని అవ్వాలి, లేకపోతే నేను పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నేను ఎక్కువ సంపాదించాలి, నేను అది చేయాలి, నేను ఇది చేయాలి అనుకుంటున్నావు. ఒక మాట అడుగుతానండి, ఇక్కడ ఉన్న వారికి ఎంతమందికి అకౌంటబిలిటీ ఉంది? ఎంతమందికి అకౌంటబిలిటీ? ఇంత, నాట్ ఈవెన్ 1%. హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు గివ్ యూ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ హ్యాండ్స్? సింపుల్. నేను ఒక 10 రూపాయలు ఇచ్చినప్పుడు 10 రూపాయలకి నాకు లెక్క చెప్పినోడికి, ఒరే 1 రూపాయి రా కొనమనింది, 9 రూపాయలు ఏంద్రా అంటే 10 రూపాయలే కదా ఖర్చు పెట్టిస్తున్నానులే అన్నాడు అనుకో, నెక్స్ట్ ఒక 1,00,000 రూపాయలు అటు చేతిలో పెడతాను కదా. ఒరే 10 రూపాయలే లెక్క చెప్పలేదు వాడు, 1,00,000 రూపాయలు ఇస్తే ఏం చేస్తాడు? ఇందుకు వచ్చిన రిస్క్ వదిలే. అకౌంటబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బైబిల్ మొత్తంలో చూస్తే లెక్కప్ప చెప్తాం అనేది చాలా ముఖ్యం అండి. లెక్కప్ప చెప్పాలి, లెక్కప్ప చెప్పాలి, లెక్కప్ప చెప్పాలి. నీ దేహంతో జరిగించిన దానికి లెక్కప్ప చెప్పాలి, వ్యర్థంగా మాట్లాడిన ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాలి, తలాంతుల ఉపమానంలో చెప్తే లెక్కప్ప చెప్పాలి. లెక్కప్ప చెప్పామనేది బైబిల్ మొత్తంలో ఉంది. దేవుడు తెలియజేసేది ప్రతి వారిని లెక్క అడుగుతాడు. యూ డోంట్ హ్యావ్ ఎ సింపుల్ అకౌంటబిలిటీ ఇన్ లైఫ్. కెన్ ఐ ఆస్క్ యూ వన్ ఆనెస్ట్ థింగ్? ఒక నెలకి మీ సంపాదన ఎంత మీరు చెప్పుకోండి, మీ మనసులో చెప్పుకోండి, ఒక ఫిగర్ చెప్పుకోండి. ఒక నెలకి సంపాదన ఎంత? నీ జీతం చెప్పేస్తావు, ఓ నా ఆఫీస్లో నా జీతం ఎంత వస్తుంది, గుడ్. ఒక వారానికి నీ ఇంట్లో ఖర్చు ఎంత తెలుసా? ఒక వారానికి నీ ఇంట్లో ఖర్చు ఎంత? ఒక రోజుకి నీ ఇంట్లో ఖర్చు ఎంత? ఒక నెలకి నీ ఇంట్లో ఖర్చులు ఎంత? బేసిక్ ఎక్స్పెండిచర్. డూ యూ హ్యావ్ ఎవర్ ప్లాన్డ్? ప్లానింగ్ చేసి చూడండి, మీరు ఎంత కట్ డౌన్ చేసుకుంటారో, అక్కర్లేని కట్ డౌన్ చేసుకుని అవసరమైన ఇన్వెస్ట్ చేస్తారో చూడండి. ఈరోజు లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ హ్యావ్ ప్లానింగ్. దేవాన్ని గొప్ప కార్యం చేసే ప్రభా ఏం చేస్తాడు? ఆయన చేస్తూనే ఉన్నాడు, నువ్వు దోబరా చేస్తున్నావు కదా. ఆయన చేస్తూనే ఉన్నాడు, నీకు లెక్కప్ప చెప్పే మనసు లేదు కదా. యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్, యు ఆర్ నాట్ అకౌంటబుల్, యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద డిసిప్లిన్. నీవు చేయవలసింది చేయకుండా దేవుడు నీ జీవితంలో ఏది చేయడు. ఈ సంవత్సరంలో దేవుడు ఏదైనా మీ జీవితంలో చేయాలంటే మీరు చేయవలసిందే చేయండి. ఏదైనా చెయ్యండి.
దేవుని వాక్యం తగినట్టుగా చూస్తానండి. ఈరోజు మనం చేసే నిర్ణయాలు, మన మనసులో చేసే నిర్ణయాలు, మన జీవితంలో చేసే నిర్ణయాలను బట్టి మన జీవిత విధానం ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 30:19-20. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుటను ఉంచి భూమి ఆకాశమును మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. ఏంటంట? నీ ముందు ఉంది జీవము, మరణము. దేవుడు నీ ముందు పెడుతున్నాడు చాయిస్. ఏది కావాలో కోరుకో. యు సీ, లైఫ్ ఇస్ అ చాయిస్. హౌ యూ వాంట్ టు లివ్. యువర్ లివింగ్ ఇస్ యువర్ చాయిస్. నువ్వు దరిద్రతలో ఉన్నావంటే నువ్వు చేసుకున్న చాయిస్. నువ్వు అప్పుల్లో ఉన్నావంటే నువ్వు చేసిన చాయిస్. అప్పులు అనేటప్పుడు 2 రకాల అప్పులు అండి. వన్ ఇస్ స్ట్రాటజికల్లీ మల్టిప్లికేషన్. ఎందుకంటే వ్యాపారం చేయాలనేటప్పుడు ఎవడైనా సరే వ్యాపారం కొరకు ధనాన్ని ఇదిగో లెక్క 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 స్ప్లిట్ చేస్తాడు. ఇంకొక రకమైన అప్పు ఉంటుంది. ఎలాంటి అప్పు తెలుసా? అక్కర్లేని వాటిని ఆశపడి, అక్కర్లేని భోగములు కోరి, అక్కర్లేని వాటి కొరకు అందరి దగ్గర అప్పు తీసుకుంటారు. ఇది బాగుంది, ఈ చీర ఇచ్చేయి, రేపు కడతానులే. మళ్ళీ అది బాగుంది, అది ఇచ్చే, రేపు కడతానులే. అది కడతాను, ఇది కడతాను, ఇది కడతాను, ఇది ఒకేసారి చెప్తాడు. ఆ రోజు ఎప్పుడో అప్పుడు ఓహో ఇదిగో ఇంత కట్టాలి, ఒకేసారి బిల్లు పడుతుంది. ఇప్పుడు ఏం కడతావు? యు సే హౌ మెనీ థింగ్స్ యూ ఓన్ వితౌట్ వాల్యూ. వెన్ ఐ సే వితౌట్ వాల్యూ, నో వాల్యూ ఫర్ యూ పర్సనల్లీ. నీకు విలువ ఇచ్చేది కాదు, నీ జీవితాలను వర్ధలింపజేసేది కాదు, నీ వ్యాపారాన్ని అధికపరిచేది కాదు, నీ చదువుల్లో సహాయం పడేది కాదు. నీవు నీ జీవితంలో ఏది సాధిస్తానికి అవసరం లేనివి ఎన్ని మీ దగ్గర ఉన్నాయి? మేక్ ఇట్ అ నోట్ డౌన్. If there are things that you don't need, you bought it out of mistake or out of hastiness, sell them ASAP. Amen. Clear the junk, get what is productive. Clear the junk, make yourself free of responsibilities. వాటి పెట్టుకోవడం వల్ల దానికి మెయింటెనెన్స్ ఉంటుంది. ఏదైనా సరే జీవితంలో మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ లేనిది ఏదైనా ఉందా? ఏది లేదు, అన్నీ మెయింటెనెన్సే. బట్ట అనే వస్తువు అవనే ఏదైనా మెయింటెనెన్స్ లేదా చివరికి కుప్పతొట్లో పోతుంది. అది ప్రయోజనం లేకుండా మెయింటైన్ చేస్తాం కన్నా అమ్మి పడేస్తాం గొప్పది. ఎందుకంటే మనశ్శాంతి కలుగుతుంది. కనీసం ఈరోజు మన అక్కర్లేని వాటి కొరకు డబ్బుని, ధనాన్ని వ్యర్థపరుచుకుంటాం. అప్పులు 2 రకాలు అన్నాం కదా. వన్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ బెటర్. యూ హ్యావ్ వాల్యూ. ఉదాహరణకి ఒక ఇల్లు కొన్నాం, ఒక స్థలం కొన్నాం అనుకు. చూడండి, హోమ్ లోన్ తీసుకున్నాం. హోమ్ లోన్ తీసుకునేటప్పుడు నీ ఇంటి వాల్యూ ఎంత ఉంటుంది? ఒక జ్ఞాని క్యాలిక్యులేట్ చేసి కొడతాడు. ఎప్పుడు ఇల్లంతా అయిపోయిన తర్వాత, అపార్ట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత, అంత కన్స్ట్రక్షన్ ఫినిష్ అయిన తర్వాత అప్పుడు ఎవడు అపార్ట్మెంట్ కొన్నాడు? కొన్నాడా పిచ్చోడు అంటారు. ట్రూత్. ఒక ఇల్లు కట్టుకోవాలి, కొనుక్కోవాలి అని ప్లాన్ చేసేవాడు కాలము సమయం ఎరిగినట్లుగా కన్స్ట్రక్షన్ లెగుస్తాను ముందే కంపెనీ రిలయబులా, దీంట్లో డబ్బులు పెట్టచ్చా, వీడి దగ్గర కొనచ్చా, అప్పుడు వాడి దగ్గర గజం ఎంత అని అడిగాం అనుకో. మన హైదరాబాద్లో అయితే కనీసం 7,000 రూపాయలు ప్రైమ్ ఏరియాలో చెప్తాడు. చిన్న ఏరియాలో అంటే 4,000 రూపీస్ అని చెప్తాడు. 4,000 రూపాయలు గజము. అదే ఫినిష్ అయిన తర్వాత నువ్వు కొన్నావు అనుకో, ఇంచుమించు 18,000 to 15,000 గజం వస్తుంది. నువ్వు ముందే కొన్ని ఉంటే ఎంత తగ్గించి ఉండేవాడు, ఎంత చేసి పెట్టి ఉండేవాడు. కానీ ప్లానింగ్ లేదు. సడన్గా మూడు మారింది, నాకు ఇల్లు కావాలంత, అప్పు ఇచ్చేస్తాడు. నువ్వేం చేస్తావు? నాకు ఇక్కడే కావాలి, ఇదే కావాలి, కట్టిన తర్వాత బాగా అనిపించింది, నాకు ఇప్పుడు కావాలి. ఇట్ టేక్స్ విజ్డమ్, ఇట్ టేక్స్ యువర్ డెసిషన్స్, రైట్ చాయిసెస్, సరైన నిర్ణయాలు. I'm challenging you today. How much have you wasted your time? If you can come to God, get in Christ. క్రీస్తునందు నువ్వు ఏమై ఉన్నావో తెలుసుకుని, దేవుని ద్వారా ప్రేమించబడే వాడికి తెలుసుకుని, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే వ్యక్తిని తెలుసుకుని, నీవు చేసే నిర్ణయాలు సరైన నిర్ణయాలతో ఉంటే నీ జీవితంలో నీవు పొందుకునేవన్నీ నువ్వు చేసిన చాయిసెస్, నీ అప్పులు, నువ్వు చేసిన నమ్మకం, నువ్వు అనుకున్నావు ఏదో చేసుకుంటే అప్పు వచ్చేస్తుంది, వచ్చిందా? రాలే, అప్పులు ఎక్కువ అయిపోయి. ఇదేదో చేస్తా అయిపోతుంది, నువ్వు నమ్మావు, చేసావా? అవ్వలే. ఇది ప్రయత్నం చేసావు, ఇది చదివో, ఇక్కడికి వెళ్ళావు, అక్కడికి వెళ్ళావు. యూ హ్యావ్ వేస్టెడ్ ఆల్ యువర్ లైఫ్ బికాస్ దట్ ఈస్ వాట్ యూ బిలీవ్డ్. ఇట్ ఈస్ యువర్ బిలీఫ్ సిస్టమ్. దేవుడు అడుగుతున్నాడు, నన్ను నమ్ము,
మీ ముందు అవకాశాలు పడుతున్నాను. జీవము మరణం ఏది కావాలో కోరుకో. దేవుడు గొప్ప కార్యాలు మనందరి జీవితంలో జరిగించును గాక. ఎంతమంది అయితే అంగీకరిస్తున్నారు? తలలు వంచండి. తలలు వంచి, దేవా నా జీవితాన్ని లెక్క చూసుకునే అవకాశం, భాగ్యం నాకు దయచేయ. ఎంతో నా జీవితాన్ని వ్యర్థపరుచుకున్నాను, ఎన్నో దినాలు వ్యర్థపరుచుకున్నాను, ఎన్నో సంవత్సరములు వ్యర్థపరుచుకున్నాను, ఎంతో సమయాన్ని వ్యర్థపరుచుకున్నాను. కానీ ప్రభువా నా జీవితంలో నాకు దృష్టి దయచేయ, జయము దయచేయ. నేను వెళ్తానయ్యా, నేను పోరాడుతానయ్యా, నేను బ్రతుకుతానయ్యా, నేను జీవిస్తానయ్యా. నిజంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని మీరు నమ్మితే, ఆయన చిత్తానికి మీరు సమర్పించిన వారైతే ఇక్కడ యథార్థంగా నోరు తెరిచి ఒక ప్రార్థన చేయండి. నా జీవితం మారాలి ప్రభువా, చాలు, ఈ బ్రతుకు చాలు, ఇంక వద్దు నాకు. ఈ ఓటపు బ్రతుకు నాకు వద్దు, ఈ అజ్ఞానపు బ్రతుకు నాకు వద్దు, ఈ అంధకార బ్రతుకు నాకు వద్దు, ఈ చేతకాని బ్రతుకు నాకు వద్దు. నీ మనస్సు మారుతనే కానీ ఏది మారదండి. నీ బ్రతుకు మారాలంటే నీ మనస్సు మారాలి. యువర్ మైండ్ సెట్ హ్యాస్ టు చేంజ్. అపవాది నీ జీవితాన్ని దోచుకోవాలని, నీ సంవత్సరములు దోచుకోవాలని, నీ సమయాన్ని దోచుకోవాలనేది వాడి పని. వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు హంతకుడు. వాడి పని నేను నాశనం చేయాలని. ఇప్పటికే ఎన్నో సంవత్సరములు నీ జీవితంలో దోచుకున్నాడేమో, ఎన్నో స్థితిగతులు నీ జీవితంలో దోచుకున్నాడేమో, ఎంతో కుటుంబంలో సమాధానాన్ని దోచుకున్నాడేమో. బట్ ఇట్స్ టైమ్ టు క్లెయిమ్ బ్యాక్. దేవుని వాక్యలో చూస్తామండి, యోవేలు గ్రంథంలో, నువ్వు కానీ తిరిగి వస్తే, నీవు కానీ తిరిగి వచ్చి తగ్గించుకుని నీ మనసు మార్చుకుంటే, మిడతలు తినివేసిన సంవత్సరములు నీకు తిరిగి ఇస్తానంటున్నాడు దేవుడు. గాడ్ కెన్ గివ్ యూ న్యూ ఆపర్చునిటీస్. గతంలో ఇరుకుల్లో ఇరుక్కున్నారేమో, అనవసరమైన నిర్ణయాలు చేసి ఇరుక్కున్నారేమో, వ్యర్థమైన పనులు చేసి ఇరుక్కున్నారేమో, అనవసరమైన వారిని నమ్మి ఇరుక్కున్నారేమో. Maybe you have fallen in traps, misled. But then today God is giving a new opportunity. ఇదిగో నేను సమస్తం నూతనపరచగలిగిన దేవుడు, సమస్తము నూతనపరచగలిగిన దేవుడిని. సమస్తము క్రొత్తమయ్యను, పాతవన్నీ గతించను. ఎస్, ఈరోజు మన జీవితాలను నూతనపరచగలిగిన దేవుడు. క్యాలెండర్ మారినంత మాత్రం బ్రతుకు మారదండి. మనస్సు మారుతనే కానీ బ్రతుకు మారదు. రక్షించబడ్డానని చెప్తున్నా, నీవు నిజంగా రక్షించబడ్డావా? రక్షించబడ్డానని చెప్తున్నా, నీవు నిజంగా నీ జీవితంలో మార్పు ఉందా? ఇక్కడ మన జీవితం ఆయన చేతుల్లో సమర్పించుకోదమ్మా. మన జీవితం ఆయన చేతుల్లో సమర్పించుకోదమ్మా. ఇదిగోనయ్యా, ఇంతవరకు నేను ఎన్నో తప్పుడు పనులు చేశాను, కానీ అన్ని నీ చేతుల్లో సమర్పించుకుంటాను ప్రభా. అజ్ఞానంలో ఎన్నో నిర్ణయాలు చేశాను, కానీ నేను క్షమాపణ వేడుకుంటాను, నేను సమర్పించుకుంటాను. నాకు నూతన ప్రారంభం కావాలి ప్రభా, నాకు నూతన జీవితం కావాలి ప్రభా. ఇప్పుడు మీ కుటుంబం కట్టబడాలంటే దేవుణ్ణి అడగండి. గతంలో మీరు చేసిన అజ్ఞానపు కార్యాలు, అజ్ఞానపు ప్రవర్తన, అజ్ఞానపు స్థితిని బట్టి మీ కుటుంబంను పాడు చేస్తున్నారేమో. బట్ ఆస్క్ గాడ్, గివ్ మీ వన్ మోర్ ఆపర్చునిటీ లార్డ్. రిస్టోర్ మై మ్యారేజ్, రిస్టోర్ మై లైఫ్, రిస్టోర్ మై ఫ్యూచర్. పరమ తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీ కరుణ, నీ కృప, నీ ప్రేమను బట్టి వందనాలు. ఈరోజు మమ్మల్ని సజీవ లెక్కలోంచి ఇంకో నూతన సంవత్సరంలోకి మమ్మల్ని తీసుకొచ్చావయ్యా. ఈ సంవత్సరం ప్రారంభమే నిన్ను ఆరాధించి, నిన్ను మహిమపరిచి, నిన్ను సేవించే జీవితాలు మాకు దయచే ప్రభా. అందరి జీవితాలను ఎరుగున్న దేవా, అందరి పరిస్థితులు ఎరుగున్న దేవా, మా జీవితంలో నీ కార్యములు జరగాలని పెట్టుకుంటామయ్యా. ఈ సంవత్సరం జయం కావాలి, ప్రతి ఒక్కరి జీవితంలో బ్రేక్ త్రూ కావాలి, ప్రతి ఒక్కరి జీవితంలో ఘనమైన నీ ఆత్మకార్యాలు చూడాలి, నీ మహిమ గల కార్యాలు అనుభవించాలి ప్రభా. ప్రభా, అదే రీతిగా ఇంకా రక్షణ పొందని వారు, ఇంకా బాప్తీసం తీసుకునే వారు, ఇంకా నీ నిబంధనలో పాలు పొందని వారు ఉన్నవారు, నా స్వరం ఎక్కడైతే వినబడుతుందో అక్కడ ఉన్నవారిని నీవు దర్శించి ప్రభా. నీవు లేకుండా మేము ఏమీ చేయలేమయ్యా, నీకు వేరుగుంటే మేము ఏమీ చేయలేమయ్యా. వారి జీవితం వ్యర్థపరచుకోకుండా, వారి నీతిని బట్టి కాకుండా నీ దగ్గర వెతుక్కుని వచ్చి నీ చేతులకు సమర్పించుకునే జీవితాలను దయచేయమని అనుకుంటాం. ఈ నూతన సంవత్సరంలో మాకు అందరికి కావాల్సిన దృష్టి దయచే, శక్తి దయచే, ఘనమైన కార్యములు నీ మహిమాత్మై మా జీవితంలో జరిగించమని పెడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని పెడుకుంటూ,
క్రియ కార్యము మా జీవితంలో చూడగలుగుతానికి, దాన్ని బట్టి ప్రభా అనేక మందికి మాదిరికరంగా దీవెనకరంగా బ్రతుకుతానికి సహాయించేమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడిచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.